ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అయింది. ఇందిరాభవన్లో జరుగుతున్న సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు ఇందిరాభవన్ చేరుకున్నారు. ఇందిరాభవన్ ఆవరణలో ఎల్ఓపీ రాహుల్, అగ్రనేత సోనియా గాంధీతో కాసేపు ముచ్చటించారు సీఎం రేవంత్. సిడబ్ల్యూసీ మీటింగ్కు పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. సిడబ్ల్యూసీ భేటీలో ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన విబిజీ రామ్జీ చట్టంపై ప్రధానంగా చర్చించనున్నారు నేతలు. దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై ముఖ్య నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే దేశంలోని రాజకీయ పరిస్థితులు, బీహార్ ఎన్నికల్లో పరాజయంపై చర్చించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది బెంగాల్, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసే ఛాన్స్ ఉంది. సిడబ్ల్యూసీ మీటింగ్ సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, సిడబ్ల్యూసీ భేటీలో ఏ ఇష్యూస్ పై ఫోకస్ చేస్తున్నారు? సౌజన్య, కొద్దిసేపటి క్రితమే సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిడబ్ల్యూసీ అనేది చాలా హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఇది. దీంట్లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇటు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే అన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ఇంకా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు, ఇక సిడబ్ల్యూసీకి సంబంధించి శాశ్వత ఆహ్వానితులు, అలాగే ఇంకొంతమంది మొత్తంగా సిడబ్ల్యూసీకి సంబంధించి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వారందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా రెండు కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. మొదటిది ఉపాధి హామీ పథకానికి సంబంధించి పేరు మారుస్తూ దాంట్లో కొత్తగా కొన్ని అంశాలను చేరుస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టానికి సంబంధించి విబిజీ రామ్జీ పథకానికి సంబంధించి ప్రధానంగా చర్చ అనేది కూడా జరగబోతా ఉంది. ముఖ్యంగా మహాత్మా గాంధీ పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పథకం అది. దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉపాధి లేనటువంటి సందర్భాల్లో వారందరికీ పని కల్పించేటువంటి లక్ష్యంతో, అది కూడా 100 రోజుల పనితోటి పేరుతోటి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతో చాలా వరకు కూడా రూరల్ గ్రామాల్లో ఎక్కువగా ఉపాధిని కల్పించినటువంటి పథకం అది. ఇప్పుడు అట్లాంటి పథకాన్ని మహాత్మా గాంధీ పేరును తొలగించడంతో పాటు దాంట్లో కొన్ని కీలకమైనటువంటి నిబంధనలను సడలిస్తూ కొత్తగా చట్టాన్ని అనేది కూడా తీసుకొచ్చారు. దానిపైన దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ప్రధానంగా కొత్తగా తీసుకొచ్చినటువంటి మార్పుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి ఏదైతే హక్కుగా లభించేదో అది ఇప్పుడు హక్కుగా లభించినటువంటి సిచ్యువేషన్ లో ప్రమాదంలో పడేటువంటి ఆస్కారం ఉందనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అబ్జెక్ట్ చేస్తున్నటువంటి అంశం. దాంతో పాటు మహాత్మా గాంధీ పేరును తొలగించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి క్వశ్చన్. వీటన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఇక దాంతో పాటు ప్రధానంగా కొత్త నిబంధన ఏదైతే ఉందో, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల పైన సుమారు 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దాంతో అన్ని రాష్ట్రాల పైన కూడా అది మరింత బర్డెన్ పడేటువంటి అవకాశం ఉంది. ఒక తెలంగాణ రాష్ట్రం కనుక చూసుకున్నట్లయితే సుమారు 3,000 కోట్లు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి నిధులు అనేది కూడా కేటాయించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్రాల పైన చాలా ఇంపాక్ట్ చూపెట్టేటువంటి అంశాలు. కాబట్టి అన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా ఏవైతే విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నింటినీ కూడా కలుపుకొని వెళ్ళి దీనిపైన ఉద్యమం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. వీటిపైన ఈ రోజు సీరియస్ గా డిస్కషన్ అనేది కూడా సిడబ్ల్యూసీ సమావేశంలో జరగబోతా ఉంది. ప్రతి గ్రామానికి కూడా ఒక ఉద్యమం లాగా ఈ అంశాన్ని తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దానిపైన ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలను కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశంలోనే నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక మరొక వైపు ఓటు చోరీ అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ఉద్ధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా భావిస్తా ఉంది. ఓటు చోరీతోటే బీజేపీ అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుంది. ముఖ్యంగా డూప్లికేట్ ఓట్స్ కావచ్చు, లేకపోతే ఓట్ల తొలగింపు కావచ్చు, ఏకపక్షంగా ఓట్ల తొలగింపు వంటి నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఈ రెండు అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక వచ్చే సంవత్సరం మరొక 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో, జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా ఎట్లాంటి స్టాండ్ అవలంబించాలి, ఆ రాష్ట్రాల్లో సంబంధించి పార్టీ బలోపేతం కావచ్చు, వీటన్నింటిపైన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించి, ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో వారి నుంచి వచ్చేటువంటి, ముఖ్యంగా
రాష్ట్రాల మీద పడేటువంటి ఇంపాక్ట్స్ కావచ్చు, వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో అసెస్మెంట్స్ తీసుకొని వారు ఇచ్చేటువంటి ఏవైతే సూచనలు ఉన్నాయో వాటిని కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించి వాటిపైన నిర్ణయాలు అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది సౌజన్య.